హాయ్ హలో దిస్ ఈజ్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు. వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ఈరోజు మీకు గుంటూరు దగ్గర ఉన్నటువంటి నంబూరు దగ్గర మన మహాశివరాత్రి సందర్భంగా మహాజాగరణ ఏర్పాటు చేశారనమాట. ఇది మన గుంటూరు నుంచి నంబూరు వెళ్ళే హైవే అనమాట. అక్కడ దశావతారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి నంబూరు దగ్గర. దాని పక్కన అంటే రెయిన్ ట్రీ పార్క్, దశావతారం టెంపుల్, దాని పక్కన దశావతారం టెంపుల్ గ్రౌండ్లో మనకి పెద్ద శివుని విగ్రహం ఏర్పాటు చేశారు మహాశివరాత్రి సందర్భంగా. అంతేకాకుండా మహా న్యూస్ ఛానల్ వాళ్ళు మహాభక్తి టీవీ ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సెట్టింగ్ వేసి మహాశివరాత్రి సందర్భంగా మహాజాగరణ అనేది ఏర్పాటు చేశారు. నేను తాడేపల్లికి 2 రోజుల నుంచి ఫంక్షన్స్కి వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు చూశాను ఈ సెటప్ అంతా పగలు జరుగుతుందన్నమాట. ఇది చూసినట్టయితే మీకు హైవే కిందకి దిగి ఇటు సెటప్ మొత్తం అనమాట దశావతారం టెంపుల్ వైపు. అక్కడ మహాశివరాత్రి సందర్భంగా మహాజాగరణ అంటే ఇప్పుడు మేము వెళ్ళింది ఫిబ్రవరి 25 నైట్ అనమాట. ఇది మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఇదిగోండి ఎంట్రన్స్ ఇది. ఈ ప్రారంభోత్సవానికి మన సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు, అంతేకాకుండా మహా న్యూస్ చైర్మన్ అయినటువంటి వంశీకృష్ణ మారెళ్ళ గారు ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేస్తున్నారనమాట. మహా న్యూస్ ఛానల్లోనే మహాభక్తి ఛానల్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదే కాకుండా మహాశివరాత్రి మంచి రోజు సందర్భంగా ఇలా శివుని ఏర్పాటు చేసి శివోహం అని చెప్పి శ్రీ గురూజీ మండలేశ్వర్ గురూజీ గారితో శివోహం అని చెప్పి మహాజాగరణ అంటే ఫిబ్రవరి 26 సాయంత్రం 5 గంటల నుండి 27 ఉదయం 5 గంటల వరకు మహాజాగరణ జరుగుతుంది. మేము 25 నైట్ చూడటానికి వెళ్ళామన్నమాట. ఇట్లా ఒక 5,000 మంది సరిపోయేటట్టుగా చైర్స్ అరేంజ్మెంట్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. అందరూ వచ్చి శివయ్యని దర్శించుకొని ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారు. మనం తీసుకుంటాం కదండి, ఒక మంచి విషయాన్ని మన ఫోన్లో ఉంచుకోవాలంటే అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటారు కదా. ఆ మహా న్యూస్ ఛానల్స్ వాళ్ళు అంతా అక్కడ కెమెరాలు, లైటింగ్, సెటప్, సౌండ్ అన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట. పార్కింగు, విఐపీలు కూర్చోవడానికి అంతా ఎంతమంది కష్టపడితే ఇంత సెటప్ అనేది ఎన్ని రోజుల నుంచి చేస్తే ఇట్లా ఉండుంటుందండి. చాలా చాలా బాగుంది. చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ అనమాట. దశావతారం గుడి పక్కన అనమాట ఈ సెటప్ అంతా. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పారు దీనికి గెస్ట్స్. మరి చూడాలి. అంతేకాకుండా సింగర్స్ అందరూ అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారనమాట. ఆర్పి పట్నాయక్ గారు, ఉషా వీళ్ళంతా అక్కడ రేపు ఉంటుందన్నమాట. శివోహం కాబట్టి అన్ని శివుని పాటలతోటి శివరాత్రి సందర్భంగా అందరూ మహాజాగరణ పాల్గొని ఈ ఛానల్ అనేది యొక్క ప్రారంభోత్సవాన్ని జరుపుతారనమాట. ఇలాగ మనం కింద నుంచి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాగా పక్కకి స్టెప్స్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి వినాయకుడు, మనం ఏ పనినైనా ముందు ప్రారంభించేటప్పుడు వినాయకుడినే కదండి ముందుగా మనం ప్రార్థించేది. అందుకని పక్కన స్టెప్స్ స్టార్టింగ్ వినాయకుడితో మండపంలా ఏర్పాటు చేసి ఇలా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇలా స్టేజ్ మీదకి ఎక్కగానే మనకి శివుని విగ్రహం తెల్లటి థర్మోకోల్ అండ్ ఏమంటారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినట్టున్నారండి. మేము వెళ్ళినప్పుడు ఇంకా లైట్స్ వేయలేదు, తర్వాత లైటింగ్ అదంతా వేశారు. స్టేజ్ మీద నుంచి చూడండి అసలు ఎంత పెద్ద సెటప్, అసలు అంతా ఎక్కడికక్కడ మంచిగా జాగ్రత్తలు తీసుకుని అన్నీ సెట్ చేస్తున్నారనమాట. ఇలాగా బ్లూ కలరు, బ్లాక్ కలరు, వైట్ కలర్లో లైటింగ్ సెట్ చేశారు. ఇదంతా మొత్తం పైన సెటప్ అనమాట శివునికి. చూసారా
మహాశివరాత్రి సందర్భంగా మహాభక్తి ఛానల్ మహా న్యూస్ వారు ఇలా మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇట్లా శివుని విగ్రహం ఏర్పాటు చేసి మహాజాగరణం ఏర్పాటు చేశారనమాట. వీలైన వాళ్ళు వెళ్ళండి. దీనికి మరి పాసులు అలాంటివి ఏమైనా ఇస్తారనుకుంటా. అక్కడ ఎవరు ఏమీ మేమైతే కనుక్కోలేదు. జాగరణ చేయాలి అనుకునేవాళ్ళు చక్కగా ఇది మంచి ప్లేస్ అనమాట. అంటే గుంటూరుకి దగ్గరగా ఉండేవాళ్ళు ఇటు మంగళగిరి, విజయవాడ చాలా చాలా బాగుంది ప్లేస్ అనేది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అంతా. మహాభక్తి అని చెప్పి ఇక్కడ పెద్ద బోర్డు పెట్టారనమాట. అటు వినాయకుడితో స్టార్ట్ చేసి ఇటు మన మధ్యలోనేమో శివుని విగ్రహం పెట్టి అంతా లైటింగ్ సెటప్ చేసి ఇటు దిగేటప్పుడు మన కుమారస్వామిని పెట్టారనమాట. ఇదిగోండి మొత్తం సెటప్. అక్కడ మినిస్టర్లు కూడా ఉన్నారండి. బోండా ఉమామహేశ్వరరావు గారిని కూడా చూశాను. ఇలాగ సెటప్ కిందకి దిగేది ఇటు కుమారస్వామి ఉండి ఇలా కిందకి దిగే సైడ్ అనమాట. మీకు ఇక్కడ నుంచి సైడ్ నుంచి కింద నుంచి చూపిస్తుందని ఇదంతా. ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి అసలు. ఒక కార్యక్రమం జరగాలి అంటే ఎంతమంది కష్టపడితే ఈ సెటప్ అనేది ఒక వారం 15 రోజుల నుంచి ఈ సెటప్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా రాత్రి కూడా మొత్తం సెట్టింగ్ ఇంకా చేసుకుని అన్నీ చెకింగ్ చేసుకుంటున్నారనమాట. ఆ సోఫాలు ఇవన్నీ చూశారు కదా, అవన్నీ వివిఐపీస్ కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకి ఖాళీగా ఉంది కాబట్టి మొత్తం లోపలికి రానిచ్చారు కాబట్టి మొత్తం లోపలికి వెళ్ళి అన్నీ చూసామన్నమాట. ఎవరు ఏమీ అనలేదు. అదే ఈరోజు అట్లా ఉండకపోవచ్చు, అంతమంది పాల్గొంటారు కదా ఈ సభలో. అందులో మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా వస్తున్నారంటే చాలామంది పాల్గొంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా కిందకి దిగి వచ్చేసి ఇటు అట్నుంచి బ్యాక్ సైడ్ నుంచి అనమాట మీకు చూపిస్తుంది. ఇందాక ఫ్రంట్ చూపించాను కదా, ఇప్పుడు దిగేసి కిందకు వచ్చేసిన తర్వాత మొత్తం ఇదిగోండి ఎంత దూరంలో ఉందో చూడండి సెటప్. అంత బాగుందండి అసలు. శివయ్యని కన్నులారా ఎంతసేపు చూశానంటే అట్లానే చూశాను. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి. చాలా చాలా బాగుంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ, శివాయ నమః, హరయే నమః. అంతేకాకుండా ఇది రెయిన్ ట్రీ పార్క్ పక్కన దశావతారం గుడి పక్కన దశావతారం గ్రౌండ్లో అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.